దేవుని నామమున స్తోత్రములని ఈనాటి ధ్యానాంశము క్షేమాభివృద్ధి. దానియేలు గ్రంథం 6 అధ్యాయం 25 వచనము. మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక. గత 3 దినములో కూడా క్షేమాభివృద్ధి గురించి కొన్ని ఆధ్యాత్మికమైన విషయాలు దేవుడు నేర్పించినందుకు వేలాది స్తోత్రములండి. ఈ దినమున కూడా ప్రేమలో క్షేమాభివృద్ధి కలిగి ఉండుట గురించి దేవుడు మాట్లాడుతున్నందుకు వేలాది స్తోత్రములు. ప్రేమ కలిగి సంగమునకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తము ప్రయాసపడుడి. పిల్లన గ్రోవి గాని వీణ గాని నిర్జీవ వస్తువులు నాదమిచ్చినప్పుడు స్వరములలో భేదము కలుగు జేయని ఎడల ఊదినదేదో మీటినదేదో ఎలాగు తెలియను. మరియు బూర స్పష్టము కాని ధ్వని ఇచ్చినప్పుడు యుద్ధమునకు ఎవరు సిద్ధపడగలుగుతారు? అలాగే స్పష్టమైన మాటలు నాలుకతో పలికితేనే గాని పలికినది ఏమిటో మనకి తెలియదు కదా. మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయమే ఆసక్తి కలవారు కనుక సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తము ప్రేమ విస్తరించినట్లు ప్రయత్నము చేయడి. పౌలు గారు అంటున్నారు, ఆత్మతో ప్రార్థన చేతును, మనసుతోనూ ప్రార్థన చేతును, ఆత్మతో పాడుదును, మనసుతోనూ పాడుదును. లేని ఎడల నీవు ఆత్మతో స్తోత్రం చేసినప్పుడు ఉపదేశము పొందని వాడు నీవు చెప్పునది గ్రహింపలేడు కనుక నీవు కృతజ్ఞతాస్థుతులు చెల్లించినప్పుడు ఆమెన్ అని అతను ఎలాగో చెప్పగలుగుతారు? మీ అందరికంటే నేను దేవునికి ఎక్కువగా కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను. సంఘములో భాషతో 10,000 మాటలు పలుకుట కంటే ఇతరులకు బోధ కలుగునట్లు నా మనసులో 5 ప్రేమతో మాటలు పలుకుట మేలు కదా. పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణం కానిది నిరర్థకమగును. నేను పిల్లవాడిని అయినప్పుడు పిల్లవాని వలె మాటలాడేదని, పిల్లవాని వలె తలంచితిని, పిల్లవాని వలె యోచించితిని. ఇప్పుడు పెద్దవాడనే పిల్లవాని చేష్టలు మానివేసితిని. ఇప్పుడు అద్దంలో చూచినట్లు సూచనగా చూచుచున్నాము, అప్పుడు ముఖాముఖిగా చూతుము. ఇప్పుడు కొంత మటుకే తెలుసుకున్నాము. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమే కదా. కనుక సమస్తమును క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తము ప్రేమలో ప్రయాసపడదాము. దేవుడి వాక్యములతోటి మనలతోటి మాట్లాడినందుకు వేలాది స్తోత్రములండి. ఆమెన్.